ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం కు రాఖీ కట్టిన విజయవాడ మేయర్. మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపిన జగన్మోహన్ రెడ్డి. ఇరువురి సామాజిక వర్గాలు ఒకటి కాకపోవడంతో వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరణ. గుంటూరు జిల్లా దాచేపల్లిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న చలానాల కుంభకోణం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 23 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు. డీటెయిల్స్ చూస్తే రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి రాఖీ కట్టారు. ఆమె వెంట ఉపాధ్యాయులు, ఎమ్మెల్సీ కల్పన రత్తారెడ్డి, ఎమ్మెల్యే విడుదల రజని, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి సంతోష్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయ గాథ వెనుక ఓ మహిళ ఉంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలనాలు కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ శివరాం మాట్లాడుతూ ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 23,39,632 రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. అందులో ఇప్పటి వరకు 14,30,832 రూపాయల మేర రికవరీ చేశామని అన్నారు. ఈ కంప్లైంట్ నేను ఐజీ కూడా నేను ఆర్టీ పెట్టాను. పెట్టొచ్చండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇటువంటి ఉండవాలి. నేను చెప్పలే, మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా, దాని మీద ఈరోజు చూస్తున్నాం. ఓకే, అది రిపోర్ట్ విలేకరికి ఇచ్చారు. అది ఇచ్చే రిపోర్ట్ విలేకరులకు ఎలా ఇస్తాం? ముందు మా కమిషనర్ గారికి ఇస్తాం. మీకు కూడా రిపోర్ట్ ఎలా ఇస్తాం? కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాను. మీ దగ్గర తీసుకుంటాను. 1990 డిగ్రీ పెట్టండి. నాకు తెలిసింది ఏ రూల్ ఎలా తెలిసింది. కానీ ఒకటండి, ఇక్కడ కొద్దిగా దృష్టి పెట్టండి అండి. అంతకన్నా పెడుతున్నామండి. దృష్టి పెట్టండి. వచ్చి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు వచ్చి పాడైపోతారు అక్కడ పొద్దున్న. నువ్వు కొత్తగా వచ్చారు, సపోర్టారు ఏదైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి. మరి చెప్పేది వినట్లేదు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే సూచనలు ఇవ్వండి. వారి దగ్గర కావాల్సిన పనులు చేసుకోండి. ప్రజలకు ఇబ్బంది పడకుండా సకాలంలో సేవలు అందేటట్టు చేస్తాము. ఏమైనా ఉంటే ప్రజల నుంచి కూడా సహకారం, మీడియా నుంచి కూడా సహకారం, ఇన్ఫర్మేషన్ ఉండాలి మాకు. పాత తీయాలండి. పాత కూడా చేస్తే చూడండి, 3 రోజులకి ఎన్ని నామినేట్ కొట్టారు చూడండి. 3 రోజులు ఇచ్చేది సెలవు ఇచ్చారు. కాబట్టి సెలవులేదు. ఈ 3 రోజులు ఎందుకు కొట్టారు చూడండి. ఇందులో నామినేట్ 15 లేకపోతే నేను చెప్పేది కుట్టాను. మరి ఇంకెందుకండి మరి పాత కుట్టండి ఎలాగండి? పాత కావాలి, పాత తీయాలి, పాత తీయాలండి. అన్ని చేస్తాం. మీరు చెప్పాడు కొట్టాను. ఇందులో 15 నెలలు లేకపోతే నాకు చెప్పాడు కొట్టాను.
చూడండి ఆయన చెప్పేది పట్టుకుని అలా మాట్లాడుతుంది. మరి ఏంటంటే 15 పాత వద్దంటున్నారండి మీరు. నేను పాతే కాదు, మీరు పెట్టిన దాని మీద వచ్చాను ఈరోజు. తర్వాత చేస్తాం. ఈ భీమవరం డిఆర్ కూడా చేశారు కదా, ఇద్దరిని సస్పెండ్ చేశాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖకు జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలానా జమ చేసే విధానంలో అక్రమాలు అవకతవకలు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జిల్లా రిజిస్ట్రార్లు 4, డిఐజీ టీములుగా విభజించుకొని చలానా అవకతవకల వెరిఫికేషన్ జరగడం జరిగింది. ఇప్పటివరకు శుక్రవారం వరకు ఈ జిల్లాలో 23,39,632 రూపాయలు చలానా అక్రమ అవకతవకలు జరిగినట్టు కనుక్కున్నాం. వీటిలో 14,30,832 రూపాయలు కలెక్షన్ చేశాం. ఇంకా జరుగుతుంది ప్రాసెస్, వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. తప్పడంలో 1,22,880 రూపాయలు. 4 టీంలు, జిల్లా రిజిస్ట్రారు భీమవరం, జిల్లా రిజిస్ట్రార్ ఏలూరు, జిల్లా రిజిస్ట్రారు ఆడిట్ మార్కెట్ వాల్యూ, డిఐజీ నేను 27 ఆఫీసులు విభజించుకొని వెరిఫై చేస్తాను. జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్. నగరి ఎమ్మెల్యే రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. మహాబలిపురంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ టెంపుల్లో తన సోదరుడు శ్రీరామ్ ప్రసాద్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా కుమార్తె అంశుమాలిక తన సోదరుడు కృష్ణ కౌశిక్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ రక్షాబంధన్. Thank you. Happy Raksha Bandhan. Thank you. God bless you. Raksha Bandhan. Right hand, no? నేను ఇది అడగలేదు. నేను అడిగింది వైట్. ఇప్పుడు ఉంది బా. అట్లా పెట్టినట్టు అమ్మ ప్రేమ కమ్మనిది, నాన్న ప్రేమ చల్లనిది, ఆ రెండు కలిసిన అన్న చెల్లెల ప్రేమ అపురూపమైనది. హ్యాపీ రక్షాబంధన్. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సింహాచలంలో ట్రెక్కింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సెంచూరియన్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో ట్రెక్కింగ్ ఓ భాగమన్నారు. ధారపాలెం నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ ఉంటుందని తెలిపారు. మీరు పిలిచేవాడు వస్తున్నారు సార్, మీరు అనండి, మీరు పిలుస్తారు.
మహిళలపై దాడులను అరికట్టే విధంగా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని ఆకాంక్షిస్తూ విశాఖ మద్దెలపాలెం బస్టాండ్ వద్ద ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతివలపై అఘాయిత్యాలను అరికాడదాం, సోదర భావాన్ని అంటూ నినాదించారు. ఈ సందర్భంగా మహిళలు పలువురికి రాఖీ కట్టి సోదర భావాన్ని చాటారు. మహిళలకు మరింత భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నేత చిన్నారి కోరారు. రక్షాబంధన్ సందర్భంగా అతివలపై అఘాయిత్యాలను అరికడదాం, సోదరభావాన్ని పెంపొందిద్దాం అనే నినాదంతో ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకున్నట్లయితే అతివలపై అఘాయిత్యాలు ఏదో రకంగా రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలోని రమ్య పైన జరిగినటువంటి హత్య ఉదంతం మనకు తెలుసు. అది ఇంకా మనం మర్చిపోకముందే విజయనగరంలో ఒక అమ్మాయి పైన ప్రేమోన్మాది పెట్రోల్ పోసి తగలపెట్టడం మనకు తెలుసు. ఇలా ఏదో రకంగా మహిళలపై హింస రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ హింసను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఎందుకంటూ ఉన్నామంటే, రమ్య పైన హత్య జరుగుతున్న సందర్భంలో చుట్టుపక్కల ప్రజలున్నా సరే స్పందించకుండా ఒక సామాజిక స్తబ్దతకి గురైన విషయం మనందరికీ కూడా బాధను కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ అవేర్నెస్ను పెంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానితో పాటుగా ఈరోజు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. దిశ యాప్ను తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపైన కూడా వాడవాడలా అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలాగే ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్స్కి చట్టబద్ధత లేదు. కాబట్టి దిశ చట్టానికి కానీ దిశ పోలీస్ స్టేషన్స్కి కానీ చట్టబద్ధత కల్పించే విధంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మహిళా పోలీస్ స్టేషన్లు పెంచాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఏదైతే జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సు చేసిందో వాటిని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మనందరం కూడా సోదరభావాన్ని పెంపొందించే విధంగా మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అభివృద్ధి పేరిట వైసీపీ నేతలు అక్రమంగా కోట్లు గడించారని బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను పక్కదారి పట్టించారంటూ మండిపడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానాకు ఎసరు పెట్టారని ఆరోపించారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న మున్సిపల్ కమిషనర్ను వైసీపీ నాయకులు వెనకేసుకుని రావడం ఏమిటని నిలదీశారు. 4 రోజుల కిందట 6వ వార్డులో మున్సిపల్ కమిషనర్ గారు మరియు పోలీసులు కలిసి అక్కడ ఉండబడిన టాయిలెట్ కానీ, ఒక ఫంక్షన్ హాల్ అని చెప్పుకుంటూ ఉండబడిన ఒక బిల్డింగ్ కూల్చేయడం కానీ, ఆ కాంపౌండ్ వాళ్ళు కూల్చడం కానీ, సబ్జెక్టు పైన లోకల్ ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. కానీ సబ్జెక్టుకు డీవియేట్ అయిపోయి వాస్తవానికి దూరంగా ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఆయన 3 రకాల ఆప్షన్స్ ఇచ్చినాడు. ఓనర్షిప్ పలానా అని తేలితే పలానా విధంగా, ఓనర్షిప్ పలానా అని తేలకపోతే మరో విధంగా, ఇవి 2 కాకపోతే 3వ విధంగా అని చెప్పినాడు. నాకు తెలియక అడుగుతా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారిని, ఓనర్షిప్స్ తేల్చడానికి మున్సిపల్ కమిషనర్ కానీ మీకు కానీ హక్కు అధికారం ఉందా? మీ మాటల్లోనే చెప్తున్నారు. జయరాం రెడ్డి ఒకవైపు క్లెయిమ్ చేస్తున్నాడు, కొప్పరపు ప్రభాకర్ రావు ఒకవైపు క్లెయిమ్ చేస్తున్నాడు ఆ ప్రాపర్టీ తమదేనని. కన్స్ట్రక్షన్ మాత్రం మున్సిపాలిటీ నిధులతో కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్తున్నారు. ప్రైవేటు ప్రాపర్టీలో ఆనాటి మున్సిపల్ అధికారులు ఏ పరిస్థితులలో ఏ సందర్భంలో ఒక నిర్మాణం చేపట్టినారనేది మున్సిపల్ ఆఫీస్లో ఉండబడిన రికార్డ్స్ దొరకవా మీకు? అంటే అంత నాశనం చేసినారా మున్సిపల్ రికార్డ్స్? అది ప్రైవేటు ప్రాపర్టీ అని తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఎందుకు పోలీసులను పురమాయించి అక్కడ నిర్మాణాన్ని కూల్చేసింది? ఆమెకు ఏ విధమైన హక్కు అధికారం ఉంది? ప్రొద్దుటూరు ప్రజలు ఈరోజు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ కమిషనర్ అందులో పేమెంట్ పుష్కలంగా ముట్టితేనే తీసుకుంటుంది అని చెప్పేసి. మరి మున్సిపల్ కమిషనర్ తీసుకున్న అవినీతిలో మన ఎమ్మెల్యే గారైన మీరెందుకు వేలు పెట్టినారు? అందులో మీకేమైనా వాటా ఉందని కూడా భావిస్తున్నారు ప్రొద్దుటూరు ప్రజలు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ 6వ వార్డులో ఉండబడిన మొత్తం దళితులది స్లమ్ ఏరియా కింద ఉంది. 127 కోట్ల రూపాయలు 2015 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము
అమృత్ పథకం కింద ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి నిధులు రిలీజ్ చేస్తే అక్కడ సుమారుగా 100-150 కుటుంబాలకు ఈరోజు కూడా టాయిలెట్ సౌకర్యం లేకపోతే మీరేం చేస్తూ ఉన్నారు? మీ పరిపాలన ఏం చేస్తుంది? ఉక్కు ప్రవీణ్ గారికి కూడా. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా టీడీపీ మున్సిపల్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా ఖాదర్ బాషాను నియమించారు. టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాస చంద్రబాబు, వ్యక్తిగత కార్యదర్శి మనోహర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, జాతీయ నాయకులు, కార్యకర్తలు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడిగా మాజీ జెడ్పీటీసీ రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా మాజీ తెలుగు యువత అధ్యక్షుడు అర్మూగం, ఉపాధ్యక్షులుగా సూర్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదండి పరిపాలన. మీరందరూ నేను చెప్పేది ఒక విషయమే, జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఆలోచించండి. మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా కీలకమైనవి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు తిరుగారిని గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. పొరపాటు జరిగితే ఇప్పుడే మనోహర్ సార్ చెప్పారు, తిరుగారు గారు చెప్పారు, మన శ్రీనివాస గారు చెప్పారు, అలాగే మన మున్సిపల్ గారు చెప్పారు. మరి ఈ యొక్క ఎన్నికలు మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తున్నాయి. అందరూ దయవుంచి నేను మరీ మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మున్సిపల్ అభ్యర్థులు గెలిపించుకోవాలి. మరి అలాగే ఎందుకంటే సమయభావం ఎక్కువైన వల్ల మాట్లాడుతూ పోతాడు, చూస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ పని చేయాలి. ఆయన ఊరిగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. పని చేసి చూపించారు, పని చేసి చూపిస్తారు. వాళ్ళు 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళ దగ్గర వచ్చి కొంతమంది రాజకీయాలు చేసి వాళ్ళు బెదిరిస్తారు. ఎవరికి తక్కువ మీరు అనుభవించిన తప్పులు అనుభవించడానికి ఒక పిక్క మొత్తం రాష్ట్రం మొత్తం మరుగుతా ఉంది. కూడా నేను వ్యక్తి కానీ ఎంఎస్ రాజు చూసారా? వాట్సాప్లో చూసారా? మన సంస్కృతి మన సభ్యత కాదు. ప్రతిసారి మనం తిరుగుతూ ఉంటారు. మనం మంచిగా పోరాటం చేస్తాం. వాడు కావాడు, వాడెవరు వీడియో వెళ్ళి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఎంఎస్ఎస్ మాట్లాడు, దొంగ నువ్వు, దొంగ నా కొడుకు, నువ్వు కుక్క రారా దొంగ అని చెప్పి ఒకసారి లాంగ్వేజ్ మాట్లాడుతూ మూసుకున్నాడు. అంటే మేము మాట్లాడలేదు కూడా కాదు. తెలుగుదేశం పార్టీ మా సభ్యత నేర్పించలేదు, సంస్కృతి నేర్పించలేదు. మీరు ఇట్లుండాలి, మీరు బాగుపడాలి, చదువుకోవాలి, మీరు ఉద్యోగానికి పని చెప్పి ఆలోచన చేశారు. కానీ మీరు రౌడీ అయిపోవాలి, మీరు బ్రాంచ్ షాప్ అనుకోవాలి, మీరు ఇస్పెట్ ఆడాలి, మీరు దంజాలు ఆడాలి, మీరు బెల్ట్ షాప్ పెట్టుకుని కరెంట్ అమ్ముకోవాలని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పలేదు. కాబట్టి వైసీపీ సంస్కృతి వేరు, తెలుగుదేశం సంస్కృతి వేరు. కాబట్టి దయచేసి మనంతా ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్కి ఏ వార్డు అయినా ఆ వార్డు వాళ్ళందరూ నిలబడి ఈ వ్యక్తి ఒక్కడే, ఈయనే క్యాండిడేట్, ఈయనే మాకు చంద్రబాబు నాయుడు, ఈయనే మున్సిపల్ చైర్మన్ పిలవాలని చెప్పి డిసైడ్ చేసి అతన్ని గెలిపిస్తేనే మున్సిపల్ మనం గెలుస్తాం తప్ప వేరే ఆలోచన పెట్టుకోవాలండి. 100% ఆరునూరైనా మనం మున్సిపల్ చైర్మన్ గెలుస్తాం. అది ఎటువంటి డౌట్ లేదని చెప్పి తెలుసుకుంటూ అదే నమస్కారం. కర్నూలు జిల్లా ఆస్పారి మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దేవేంద్రయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. గుంటూరులో దళిత మహిళ వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన 4 మానవ మృగాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని వికలాంగులకు అండగా నిలబడాలని కోరారు. ఎం దేవేంద్రయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, కర్నూలు. మరి ఈ నెల 16వ తేదీ దళిత మహిళ వికలాంగురాలపై 4 మానవ మృగాలు అతి దారుణంగా అత్యాచారం చేసి ఆమెను శారీరకంగా పాడు చేసినటువంటి ఆ 4 మానవ మృగాలను వెంటనే కఠినంగా అరెస్ట్ చేసి కఠినంగా ఉరిశిక్షించాలని
వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా తరపున మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు అండగా నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మరి వికలాంగులకు కల్పించినటువంటి హక్కులు చట్టము 2016ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా కోరుతున్నాం. ఈరోజు సమాజానికి మరి కుటుంబంలోన హీనంగా చూడబడుతున్నటువంటి వర్గము వికలాంగుల వర్గము. ఈ వికలాంగులను కూడా చూడనటువంటి మానవ మృగాలు ఆ దళిత వికలాంగురాలపై చేసినటువంటి అత్యాచారం చేసినటువంటి మరి మానవ మృగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దిశ చట్టం ఉన్నది, అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మానవ మృగాలకి లేదా దారుణంగా ఒడిగడుతున్నటువంటి అత్యాచారాలపై ఒడిగడుతున్నటువంటి ముద్దాయిలను మరి భయం లేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు భయం లేని పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటే పట్టుబొగులే మరి మానవ ప్రాణానికి కూడా ఒక రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడినది. ఇప్పుడైనా నేను ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాను, దిశ యాక్టు మరి వికలాంగుల హక్కుల చట్టాన్ని మరి వెంటనే 2016 యాక్ట్ని అమలు చేసి వికలాంగులకు అండగా నిలబడాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. మరి ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వికలాంగులకు అందరికీ న్యాయం జరుగుతుంది, వికలాంగులకు అండగా ఉంటాడని ఆశతో ఆయన రాష్ట్రంలో మనం కోరుకున్నాం. ఆయనకు అండగా నిలబడ్డాం. ఈరోజు పట్టుబగిలే ఎక్కడ పడితే అక్కడ మరి వికలాంగుల పైన అవహేళన, అవమానము, మానభంగాలు ఇలా జరుగుతుంటే రాష్ట్రంలో మరి వికలాంగులకే రక్షణ లేకపోతే మరి ఎవరి మీద మమ్మ ఆధారపడాలి? ఒత్తుట్టు కుటుంబానికి భారమైనటువంటి మేము, సమాజానికి భారమైనటువంటి మేము, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మాకు రక్షణ కల్పించి ఖచ్చితంగా వికలాంగులకు ఎక్కడ కూడా దాడులు జరుపుకోకుండా మరి అత్యాచారాలు, మానభంగాలు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోటార్ బైక్స్ అఫెన్సెస్ జరుగుతూ ఉండడం వల్ల ఉన్నతాధికారులు ఆదేశించడంతో కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పరిగి రోడ్డు శ్రీరామ వాటర్ టెంపుల్ దగ్గర 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఒకరి పేరు నరేష్, మోడల్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి, మరొకరు శివ, సిపిఐ కాలనీకి చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా రోజుల నుంచి స్నేహపూర్వకంగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళు సంపాదనకు లేక ఈ యొక్క దొంగతనాలు టౌన్లో చేస్తూ తక్కువ మొత్తంలోనే ఇవి విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాళ్ళు. ఆ రకంగా దాదాపు ఇప్పటి వరకు వాళ్ళు 14 మోటార్ సైకిల్ను దొంగతనం చేయడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ 14ను కూడా మనం సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎంకు రాఖీ కట్టిన విజయవాడ మేయర్, మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపిన జగన్మోహన్ రెడ్డి. ఇరువురి సామాజిక వర్గాలు ఒకటి కాకపోవడంతో వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరణ. గుంటూరు జిల్లా దాచేపల్లిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న చలానాల కుంభకోణం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 23 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.